కడప నగరపాలక సంస్థ ఎన్నికల వేళ మేయర్ పీఠం ఏ వర్గానికి కేటాయిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ స్థానం ఎస్సీ మహిళకే దక్కే అవకాశం ఉందంటూ నగరంలో ప్రచారం హోరెత్తుతున్నా ఇంకా అధికారిక స్పష్టత రావాల్సింది. 2024 అసెంబ్లీ గెలుపుతో టీడీపీ సొంత పట్టు నిలుపుకునేందుకు వైసీపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రిజర్వేషన్ ఖరారైతే తప్ప అభ్యర్థుల ఎంపికపై ముందడుగు వేయలేక రెండు పార్టీల అధిష్టానాలు ఆశావహులు నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. 2026 ఓటర్ల జాబితా ప్రాతిపదికగా అధికారులు రిజర్వేషన్లపై కసరత్తు చేస్తూ ఉండడంతో గడప గడపలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కడప మేయర్ పీఠం ఎవరికి? ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో మారుమోగుతున్న అత్యంత కీలకమైన ప్రశ్న ఇది. కడప నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి అధికారుల నుంచి ముందస్తు మున్సిపల్ కసరత్తు ప్రారంభం కావడంతో నగరంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మేయర్ స్థానం ఏ కేటగిరీకి రిజర్వ్ కాబోతుందనే ఉత్కంఠ ఇటు అధికార టీడీపీ అటు ప్రతిపక్ష వైసీపీ వర్గాల్లో తీవ్ర టెన్షన్ పుట్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా ఏ కేటగిరీకి మేయర్ పీఠం దక్కుతుందో అన్న ఆసక్తి నగరవాసుల్లోనూ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని రోజులుగా మేయర్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రిజర్వేషన్లపై అధికారిక ముద్ర పడితేనే అభ్యర్థుల ఎంపికలో ముందడుగు పడే అవకాశం ఉండడంతో రెండు పార్టీల అధినాయకత్వాలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కడప నగర పాలక సంస్థలో అత్యున్నతమైన మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇది ఈ మొత్తం రాజకీయం ప్రస్తుతం రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతుంది. ఎన్నికల యంత్రాంగం నుంచి ప్రకటన వెలువడే వరకు మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశం లేదు. నగరంలో కొంతకాలంగా మేయర్ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే బరిలో దించాల్సిన ఎస్సీ మహిళా నేతలు ఎవరనే దానిపై ఇప్పటికే రెండు పార్టీల నాయకులు జాబితాలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ప్రచారాన్ని పక్కన పెడితే చివరి నిమిషంలో బీసీ లేదా జనరల్ కేటగిరీకి రిజర్వేషన్ మారితే పరిస్థితి ఏంటనే చర్చ కూడా మొదలయ్యింది. బీసీకి కేటాయిస్తే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఓసీకొస్తే ఈ బలమైన నాయకుడిని ముందుకు తీసుకురావాలి అనే అంశాలపై టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు రహస్యంగా సమావేశమవుతూ సమాలోచనలు జరుపుతున్నారు. అధికారిక ముద్ర పడకుండా ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయలేని పరిస్థితి ఉండడంతో పోటీలో నిలవాలని భావిస్తున్న ఆశావహుల్లో రోజురోజుకు ఉత్కంఠ తీవ్రమవుతోంది. కడప మేయర్ ఎన్నికను ఇటు అధికార తెలుగుదేశం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కడప నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు ఫుల్ జోష్ మీదున్నారు. అదే గెలుపు ఊపును స్థానిక సంస్థల్లోనూ కొనసాగించి కడప కార్పొరేషన్పై పసుపు జెండా ఎగిరేయాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం డివిజన్ల వారీగా క్యాడర్ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రమైన కడప నగరంలో తమకున్న బలమైన ఓటు బ్యాంకును, పట్టును ఎలాగైనా నిలబెట్టుకోవాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠాన్ని మళ్లీ తమ ఖాతాలోనే వేసుకోవాలని భావిస్తోంది. రెండు పార్టీలు ఇప్పటికే నగరంలోని డివిజన్ల వారీగా అభ్యర్థుల బలాబలాలను, ఆర్థిక స్తోమత, ప్రజల్లో ఉన్న ప్రజాదరణను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇది మేయర్ రిజర్వేషన్ మారితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో చేసిన ముందస్తు కసరత్తంతా తలకిందులయ్యే ప్రమాదం ఉంది. దీంతో ముందస్తు అంచనాలతో సిద్ధంగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఖరారయ్యే వరకు ప్రధాన నిర్ణయాలను పార్టీ హోల్డ్లో పెట్టాయి. కడప నగర పాలక సంస్థ ఎన్నికల వాతావరణం కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాలేదు. నగరంలోని సాధారణ ప్రజానీకంలోనూ దీనిపై విస్తృత చర్చ సాగుతోంది. టీ కోట్ల దగ్గర నుంచి పబ్లిక్ కూడళ్ల వరకు ఎక్కడ చూసినా ఈసారి మేయర్ పీఠం ఏ వర్గానికి దక్కుతుంది, బరిలో ఉండే నాయకులెవరు అనే అంశాలపైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఒక వర్గానికి రిజర్వేషన్ ఖరారయ్యే అవకాశం ఉందనే వార్త రాగానే ఆ వర్గానికి చెందిన ఆశావహులు వెంటనే అలర్ట్ అవుతున్నారు. తమకు అనుకూలమైన సమీకరణాల కోసం పార్టీ అధిష్టానంతో పాటు జిల్లా ముఖ్య నాయకుల మద్దతు కూడగట్టాలని
చేపట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి మున్సిపల్ యంత్రాంగం కూడా కసరత్తు వేగవంతం చేసింది. 2026 జనవరి 1 నాటికి ఉన్న నగర ఓటర్ల జాబితా, జనాభా ప్రాతిపదికగా డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మేయర్ స్థానంతో పాటు డివిజన్ల రిజర్వేషన్లు స్పష్టమైతే తప్ప ఎన్నికల అసలు సమరం ప్రారంభం కాదు. ఈ రిజర్వేషన్ ప్రకటన వచ్చే వరకు కడప నగరంలో సస్పెన్స్, పొలిటికల్ డ్రామా ఇలాగే కొనసాగనుంది.